హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చిక్మంగళూరులో ఉన్న వరల్డ్ ఆఫ్ కాఫీ ఎక్స్‌పీరియన్స్ కేఫ్‌ని డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఇక్కడున్న కాఫీ టేస్ట్ ఎలా ఉంది? యాంబియన్స్ ఎలా ఉంది? ప్రైజెస్ ఉన్నాయి, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. ఇంక మనం కేఫ్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, నేనైతే కేఫ్‌లోకొచ్చేసాను. రాంగానే మనకి యాంబియన్స్ అయితే ఇలా ఉంది. సో, చిక్మంగళూరులో చాలా కాఫీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దాంట్లో బెస్ట్ మంచిగా ఉన్నది ఇది. సో, 1952 కాఫీ అంటారు. లేకపోతే వరల్డ్ ఆఫ్ కాఫీ అని కూడా అంటారు. సో, ఇక్కడ మీరు ఓన్లీ కాఫీ తాగడానికే కాదు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, వాళ్ళని అడిగినట్లయితే మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కాఫీ ఉన్న అంటే స్ట్రాంగా, లైటా అది కూడా మీకు సజెస్ట్ చేసి మీకు కాఫీ అయితే ఇస్తారనమాట. కేఫ్ అయితే చాలా బాగుంది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అరోమా స్టేషన్ ఇది. దీని గురించి డీటెయిల్‌గా నేను చెప్తాను మళ్ళీ ఈ వీడియోలో. అరోమా స్టేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికైతే వెళ్ళిపోయి కేఫ్ ఎలా ఉందో చూద్దాం. సో, ఇందాక మీరు స్టార్టింగ్‌లో చూసిందంతా మీరు కాఫీ పర్చేస్ చేయడానికి, ఏదన్నా మర్చండైజ్ పర్చేస్ చేయడానికి. సో, ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్నది మనం కాఫీ తాగడానికి, ఇక్కడ తినడానికనమాట. సో, చూసుకోవచ్చు రాంగానే ఒక నీట్‌గా క్లాసీ కాఫీ షాప్ అనమాట. సో, ఇక్కడ చూస్తుంది డిఫరెంట్ కంట్రీస్‌లో చేసే బ్రూవరీ ఐటెమ్స్ అనమాట. సో, వాటిని యూజ్ చేసి కాఫీ బ్రూ చేస్తారు. సో, మనకి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే మనకి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. సో, అంతే కాకుండా అప్పట్లో కాఫీ ఎలా బ్రూ చేసేవాళ్ళో ఓల్డెన్ డేస్‌లో అన్నట్టుగా ఇక్కడ ఒక మిషన్ అయితే పెట్టి ఒక ఓల్డ్ పర్సన్ ఎలా చేస్తున్నారో చూపిస్తున్నారనమాట. సో, బ్యాక్ సైడ్ మనకి చాలా బాక్సుల్లో ఉన్నాయి గదా! అవన్నీ కాఫీలే. సో, యాంబియన్స్ కూడా ఇలా కాఫీ బీన్స్‌ని బ్యాగ్స్‌లా కట్టి ఇలా పెట్టారనమాట. సో, చూసుకోవచ్చు యాంబియన్స్ కూడా బాగుంది. సో, ఇక్కడ ఒక ఛాలెంజ్ అయితే ఉందనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ కాఫీ మగ్. సో, ఆల్‌మోస్ట్ 2 ½ లీటర్ కాఫీ అయితే ఉంటుంది. సో, వరల్డ్ లార్జెస్ట్ కాఫీ ఇదంతా మీరు సర్టెన్ పీరియడ్‌లో తాగేసినట్లయితే టైంలో, సో, మీరు ఈ ఛాలెంజ్ విన్ అవుతారనమాట. సో, మీ ఫోటో గూడా ఇక్కడ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో, అంతే కాకుండా ఇక్కడ మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొంచెం సేపట్లో మనం ట్రై చేద్దాం. వీటిల్లో కొన్ని మెయిన్‌వి నేను ట్రై చేశాను. సో, అంతే కాకుండా ఇక్కడ మెన్యూ అయితే చూసుకోవచ్చు. సో, ప్రైజెస్ కూడా నేను డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. సో, ఇంక మీకోసం ఒకసారి చూపిస్తున్నాననమాట. ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయి ఏంటి అని. సో, ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఇది. సో, అంతే కాకుండా ఇక్కడి నుంచి చూసుకోవచ్చు యాంబియన్స్ కూడా బాగుంది. సో, పీస్‌ఫుల్‌గానే ఉందనమాట. సో, అంత డిస్టర్బెన్స్ ఏం లేదు. యాంబియన్స్‌ని చూడడానికి కానీ నీట్‌గా ఉంది. కాఫీ షాప్ బాగుంది. సో, ఇంకా మనం ఇక్కడి నుంచి హోల్‌గా ఒకసారి కంప్లీట్‌గా కాఫీ షాప్‌ని చూసినట్లయితే పెద్దదేం కాదు చిన్నదే. బట్ సరిపోతుంది. వీకెండ్స్‌లో చాలా రష్‌గా ఉంది. సో, మేము వచ్చిన కొంచెం సేపటికే చాలామంది అయితే వచ్చేసారు. స్పేస్ సరిపోలేదు. సో, ఇంకా అరోమా స్టేషన్‌కొచ్చాను కదా! సో, అరోమా అంటే డిఫరెంట్ స్మెల్ అనమాట. ఇక్కడ కాఫీ బ్లూసమ్ ఉంది గదా! సో, కాఫీ మొక్కలు ఎలా అయితే స్మెల్ ఉంటుందో, అలా అనమాట ఇది కాఫీ స్మెల్లు. సో, గ్రీన్ బీన్స్ అంటే పచ్చి బీన్స్ అనమాట. కాఫీ బీన్స్‌ని సో, వచ్చిన తర్వాత ఎలా స్మెల్ ఉంటుందో అలా ఉందనమాట. సో, నెక్స్ట్ రోస్టెడ్ బీన్స్. సో, ఇవి కాఫీని రోస్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో ఇది కాఫీ స్మెల్ అయితే వస్తుందనమాట. సో, ఇలాంటి స్మెల్ గాని, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కానీ నేనెక్కడా చేయలేదు. సో, ఇలా చేయడం చాలా బాగా అనిపిచ్చింది. నిజమైన కాఫీ లవర్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. సో, ఇంక మనం ప్రైజెస్‌కైతే వచ్చేద్దాము. సో, ఇక్కడ బ్లాక్ కాఫీయే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ కూడా ఉన్నాయన్నమాట. క్యాపుచినో అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఓకే. 130, 150 అలా ఉన్నాయి. సో, మెయిన్‌గా ఇక్కడ బ్లాక్ కాఫీ అనమాట. సో, బ్లాక్ కాఫీ అంటే మీకు తెలుసు కదా! సో, ఓన్లీ కాఫీ పౌడర్‌లో హాట్ వాటర్ ఏసి ఇచ్చేస్తారు. సో, ప్రైజెస్ చూసుకోవచ్చు ఆల్‌మోస్ట్ 200, 220 అలా ఉన్నాయన్నమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అవన్నీ ఉన్నాయి. సో, ఇంకొంచెం సేపట్లో మనం కాఫీస్ కూడా టేస్ట్ చేద్దాము. సో, అంతే కాకుండా ఇక్కడ సో, చాలామందికి మాచా అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, మాచాలో కూడా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూసుకోవచ్చు హాట్ మాచా, లాటే, సో, మాచా మ్యాంగో అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో, దాని తర్వాత పేస్ట్రీస్ చూసుకోవచ్చు. మనకి క్రోసెంటు, పిజ్జాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు మీరు రూ. 170, రూ. 250 అలా అయితే ఉన్నాయి. సో, వీటిల్లో కొన్ని బెస్ట్ అయితే మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము. సో, అంతే కాకుండా డెజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ వచ్చినట్లయితే కాఫీయే కాదు మీకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ అయితే కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీరు పాస్ చేసి చూసుకోండి ప్రైజెస్. నేను ఫస్ట్ ట్రై చేసింది పైనాపిల్ ఇన్‌ఫ్యూజ్డ్ బ్లాక్ కాఫీ అనమాట. సో, టేస్ట్ అయితే చూసాను. సో, చేదుగా ఉంది. పైనాపిల్ టేస్ట్ అయితే తెలుస్తుంది. సో, బ్లాక్ కాఫీ ఇష్టపడే వాళ్ళు మా బ్రదర్స్ చెప్పారు. ఇది చాలా బాగుందని చెప్పారు. సో, నాకైతే కాఫీ గురించి అంత తెలీదు. మా బ్రదర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళైతే చెప్పారు చాలా బాగుందని. సో, నేను నెక్స్ట్ ట్రై చేసింది వరల్డ్స్ కాస్ట్‌లియస్ట్ కాఫీ అనమాట. సో, ఇది సివియట్ కాఫీ అంటారు. సో, ఒక యానిమల్ కాఫీని తిని
పూప్ చేస్తుంది. సో, దాన్ని కాఫీలా తయారు చేస్తారనమాట. సో, అందుకని ఈ కాఫీ చాలా కాస్ట్‌లీ ఇది. సో, ప్యూర్ బ్లాక్ కాఫీ అనమాట. సో, ఎవరైతే కాఫీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మా అన్న వాళ్ళు చెప్పారు కాఫీ లవర్స్. ఇది చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా, స్ట్రాంగ్‌గా చాలా బాగుందని చెప్పారు. సో, ఇప్పుడు ఐస్ కాఫీని కూడా టేస్ట్ చేశాను. ఇది ఎలక్ట్రిక్ క్యాన్‌బెర్రీ బ్లాక్ కాఫీ. సో, ఇలా అయితే ఉంటుంది. ఐస్ వేసి ఇస్తారు. కోల్డ్ కాఫీ ఇది. ఇది కూడా యూనిక్ టేస్ట్‌గా చాలా బాగుంది. సో, క్యాన్‌బెర్రీ ఇష్టపడే వాళ్ళకి బాగా నెక్స్ట్ ఇంకా క్రోసెంట్ శాండ్‌విచ్ ఆర్డర్ ఇచ్చాము. సో, ఇది క్రోసెంట్‌ని శాండ్‌విచ్‌లా చేస్తారు. సో, లోపల మీకు శాండ్‌విచ్ ఐటెమ్స్ అన్నీ పెట్టి క్రోసెంట్‌ని శాండ్‌విచ్‌గా చేయడం నేను ఇక్కడే తిన్నాను. సో, క్రోసెంట్ అయితే నేను బయట టేస్ట్ చేశాను కానీ శాండ్‌విచ్ టైప్‌లో ఇక్కడే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, ఇది కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకా మీరు పిజ్జా చూసుకోవచ్చు. సో, పన్నీర్ పిజ్జా ఇది. సో, పన్నీర్ బ్లాక్ ఆలివ్స్ అండ్ ఏసి చాలా బాగా అయితే ఉంది పిజ్జా. సో, వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తారు పిజ్జాని. సో, వీళ్ళు ఓన్‌గా ప్రిపేర్ చేస్తారనమాట. సో, ఇంక లేట్ చేయకుండా మనమైతే టేస్ట్ అయితే చేసేద్దాము. సో, పిజ్జా అయితే చూడ్డానికి చాలా చీజీగా, చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, చూసారు కదా ఎంతగా స్ట్రెచ్ అవుతుందో చీజు. సో, టేస్ట్ వైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పిజ్జా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇట్స్ వర్త్ ట్రై అనమాట. సో, పిజ్జా కూడా చాలా బాగా నచ్చింది నాకు. మా బ్రదర్స్ కూడా నచ్చింది. నెక్స్ట్ మనం ఇంకా ఐస్ మాచా మ్యాంగో అయితే ఆర్డర్ చేశామనమాట. సో, ఇది మాచా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీకోసం చూపిద్దామని ఆర్డర్ చేశాము. సో, ఫుల్ ఆఫ్ ఐస్, మాచా అండ్ వెనిల్లా లాస్ట్‌లో సీజనల్ మ్యాంగో అయితే ఉందనమాట. సో, ఇవన్నీ బాగా వెల్‌గా మిక్స్ చేశాను. సో, ఫస్ట్ టాప్ లేయర్‌లో మాచా అండ్ ఐస్ క్యూబ్స్ అండ్ వెనిల్లా అండ్ లాస్ట్‌లో మ్యాంగో ఫ్లేవర్ కూడా వేశారు. సో, ఇది బాగా మిక్స్ చేసి అయితే నేనైతే టేస్ట్ చేశాను. సో, ఇది కూడా బాగుంది. నాకైతే నచ్చింది. సో, మాచా ఎవరైతే డెడికేటెడ్‌గా ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. సో, రిఫ్రెషింగ్‌గా చాలా బాగుంది. సో, నెక్స్ట్ మేమైతే కొరియన్ బన్ అయితే ఆర్డర్ చేసామనమాట. సో, ఇది కొరియన్ బన్ చూడ్డానికి ఇలా ఉంది. సో, ఇది లోపలంతా చీజ్ పొటాటోతో మనకైతే చేశారు. సో, ఇలా ఉంది. బన్ ఇన్‌సైడ్ లోపల స్టఫింగ్ అంతా చీజ్ అయితే ఉంటుంది. సో, ఫుల్ చీజు. సో, మీకు చూపించడానికి ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఫారెన్‌లాగా బిల్డప్ కొడుతున్నాను గానీ, సో, ఇలా తినడం నాకు కూడా కొత్తే అనమాట. సో, ఇలా కట్ చేసి లోపల ఏముందో చూపిద్దామని ఇలా కట్ చేశాను. సో, లోపల చూస్తే కంప్లీట్‌గా చీజ్ అండ్ పొటాటో స్టఫింగ్‌తో స్పైసీగా ఉంది బన్ను. సో, కొంచెం స్పైసీగా ఉంది. సో, పిజ్జాలో ఫ్లేవర్స్ ఉంటాయి కదా! సేమ్ అదే ఫ్లేవర్స్ కొంచెం అయితే తగిలాయి. సో, ఇది చూసారు కదా! లోపల చీజ్ అండ్ పొటాటో స్టఫింగ్‌తో మనకైతే కొంచెం స్పైసీగా కొరియన్ బన్ అయితే టేస్ట్ ఇలా చేశారు. సో, పొటాటో స్టఫింగ్ కూడా ఉంది దీని లోపల. సో, టేస్ట్ వరకైతే చాలా బానే ఉంది. సో, కొంచెం స్పైసీగా రెగ్యులర్ బన్ స్వీట్‌గా కాకుండా ఎవరైతే స్పైసీనెస్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది చీజ్‌తో. సో, టేస్ట్ వైస్ కూడా ఇది ఓకే బాగుంది కొరియన్ బన్. సో, నెక్స్ట్ ఐటెమ్ నేనైతే క్యాపుచినో ఆర్డర్ చేశాను. సో, ఇది నేనైతే టేస్ట్ చేయలేదు. మా బ్రదర్ వాళ్ళు టేస్ట్ చేశారు. మీకు చూపిద్దామని చూపిచ్చాను. సో, క్యాపుచినో లవ్ సింబల్‌తో ఉంటుంది గదా! సో, అదైతే బాగుంది. సో, ఇది కూడా టేస్ట్ నార్మల్ క్యాపుచినో లాగే ఉంది. సో, నెక్స్ట్ నేను ఆర్డర్ చేసింది డెజర్ట్‌లో మ్యాంగో ఫ్లోట్ అయితే ఆర్డర్ చేశాను. సో, ఇదేంటంటే వెనిల్లా ఐస్ క్రీమ్ అండ్ సగ్గుబియ్యం యూజ్ చేసి మ్యాంగో స్లర్రీ అంతా వేసి ఇచ్చారనమాట. సో, టేస్ట్ అయితే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ మ్యాంగో ఫ్లోట్ డెజర్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో, అన్నిట్లో నాకు కొంచెం స్వీట్‌గా ఉంటే ఇష్టమనమాట. సో, అందుకని నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇది డెఫినిట్‌గా ట్రై చేయండి మీరెక్కడికెళ్ళినట్లయితే. సో, నెక్స్ట్ ఇంకా మేము క్రోసెంట్ అయితే ఆర్డర్ చేసాం. చాక్లేట్ క్రోసెంట్ అయితే ఆర్డర్ చేసాం. సో, వాళ్ళు ఇలాగ కట్ చేసి పీసెస్‌గా ఇచ్చారనమాట. సో, చాక్లేట్ పైనంతా వేసి ఇచ్చారు. లోపల కూడా క్రోసెంట్ లోపల కూడా చాక్లేట్ అయితే ఉంది. చాలా సాఫ్ట్‌గా చాలా డెలీషియస్‌గా ఉందనమాట. సో, చాక్లేట్ ఫ్లేవర్‌తో చాలా బాగా నచ్చింది నాకైతే. సో, నేనే కంప్లీట్‌గా చాలా వరకు తినేసాను. సో, దట్స్ ఆల్ గైస్ అంతా టేస్ట్ వైస్ కూడా అంతా తినేసాము. చాలా బాగా అయితే మాకు నచ్చింది. సో, వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో, ఇందాక సివియట్ అని చెప్పాను గదా! ఇదే కాఫీ ప్యాకెట్ రూ. 2600 అయింది. సో, మీరు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ ట్రై చేయండి. ఇవంతా వన్ టైమ్ ప్యాకెట్స్ అండ్ సో, ఇక్కడ ఫ్లేవర్స్ అంతా ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మ్యాప్ ఉంది. ఇక్కడికొస్తే మీకు కాఫీ గురించి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ ఏ ఆరిజిన్, ఎలా స్టైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.